అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చామన్నమాట. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మా అలవాటు అనమాట. ఈసారి కూడా గుడికి వెళ్ళొచ్చాను. నేచర్ అయితే చాలా బాగుంది. నేను వెళ్ళే వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా చిలకలు ఉంటాయి. ఆ చిలకలు చూస్తే నాకు ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేము అసలు. అంత హ్యాపీనెస్ అనిపించింది. ఆ హ్యాపీనెస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే కెమెరా ముందుకు వచ్చాను నేను. ఆ నేచర్ చూడగానే నాకు పాట పాడాలనిపించింది. పాట అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంట్లో ఏ పని చేస్తున్నా కూడా పాట పాడుతూనే పని చేస్తాను. పాటలంటే నాకు ఒక్క అడుగు కూడా ముందుకు జరగదు, అంత ఇష్టం. కానీ నేను అంత పాటలు అయితే అంత బాగా పాడను అనుకోండి. కానీ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేను. ఏ పని చేసినా పాట పాడాలి. ఏమండి ఒక పాట గుర్తు చేయండి అని మా వారిని అడుగుతాను అనమాట. అడగగానే ఆయన ఏదో ఒక పాట గుర్తు చేస్తారు. ఆ పాట నేను ఎత్తుకొని పాడతాను అనమాట. ఏదన్నా బౌల్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ, ఇల్లు తుడిచేటప్పుడు కానీ, ఏ పని చేసినా సరే ఒక పాట లేదా కొలత అనమాట నాకు లెక్క. ఏదైనా ఒక పని చేసేటప్పుడు పని స్టార్ట్ చేసిన వెంటనే ఈ పని చేయడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది అనుకోండి, ఒక 3 పాటలు పాడేస్తాను అన్నాడు. 3 పాటలు పాడేసేస్తే ఆ పని అయిపోవాలన్నమాట. ఏదైనా ఇంకో పని 10 మినిట్స్ అనుకోండి, 2 పాటలు పాడేసేస్తే నాకు పని అయిపోతుంది అనమాట. అలా పాటలు పాడుతూ పని చేసుకోవడం నాకు అలవాటు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపు సలపే ఉంది అనే పాట ఉంది కదా, ఆ పాట స్టైల్లో నాకు చాలా ఇష్టం అనమాట పాటలంటే. ఈ పాటలంటే పిచ్చి నాకు ఎలా వచ్చిందంటే 2005 అనుకుంటాను, బహుశా 2005లో నేను కొన్ని రోజులు సంగీతం నేర్చుకున్నానండి. నిజామాబాద్లో ఉండేవాళ్ళం మేము 2005. ఇప్పుడంటే గుంటూరులో ఉంటున్నాం ప్రజెంట్. ఇదివరకు మేము నిజామాబాద్లో ఉండేవాళ్ళం. మా వారు అక్కడ జాబ్ చేసేవాళ్ళు. అందుకని మేము నిజామాబాద్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఏంటంటే ఒక కాశీ విశాలాక్షి గారు అనేసి మా ప్లాట్లలో అపార్ట్మెంట్ల టైప్లో ఉండేవి క్వార్టర్స్ అనేవి, గవర్నమెంట్ క్వార్టర్స్. అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఆవిడ బాగా సంగీతం నేర్పించేవారు. మా వారి ఆఫీస్లో వాళ్ళ వైఫ్లు కూడా కొంతమంది వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాలనేసి వెళ్ళామన్నమాట. నేను మా వారు కూడా సంగీతం నేర్చుకోవడానికంటూ వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్తే ఏమైందంటే ఆవిడ బాగానే నేర్పించేవాడు. చాలా బాగా నేర్చుకున్నాం. కొంచెం కష్టంగా కూడా ఉండేది. ఆవిడ ఏదన్నా చెప్తే నేనేమో వెంటనే రాగాన్ని పట్టేసేదాన్ని కాదు. ఆవిడ ఏదన్నా చెప్తే సరిగమలు కానీ ఏదన్నా చెప్తే నాకు అలవాట్లేదు. అందులో ఫస్ట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ముందు పాటలంటే అప్పుడు నాకు అసలు పాడడం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏదో వాళ్ళు వెళ్తున్నారు. మా వారికి పాటలంటే మహా పిచ్చి. రోజు రాత్రిపూట ఇప్పుడు నిజామాబాద్ అంటే రేడియోలు ఉండేవి. ఇప్పుడంటే ఫోన్లు అన్నీ వచ్చేసేసినాయి. అప్పుడు రేడియో ఉండేదన్నమాట మా ఇంట్లో. ఆ రేడియోలో పాటలు వస్తూ ఉంటాయన్నమాట. సన్న సౌండ్ తోటి పాత పాటలు పెడుతూ వింటూ ఉండేవాడు. ఒక అరగంట అయితే నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పాటలు వినాల్సిందే అనేవాళ్ళు. ఇక చచ్చినట్టుగా తప్పదన్నట్టుగా నేను మా వారి కోసమని ఆ పాటలన్నీ వినడం మొదలుపెట్టాను. అలా అలా నాకు కూడా పాటలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసేసింది. తర్వాత నిజామాబాద్లో సంగీతం టీచర్ దగ్గరికి వెళ్ళాలి కదా అని వాళ్ళందరూ వెళ్తున్నారు. మా వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను నేర్చుకుందాం, ఇద్దరం అందరు లేడీస్ వెళ్తున్నారు, నేను ఒక్కటే జెంట్ వెళ్తే బాగుంటుంది అనేసి ఇద్దరము వెళ్ళడం మొదలుపెట్టాం. అప్పుడు మా పాప ఎల్కేజీ చదువుతుంది అనమాట. ఆ ఎల్కేజీ చదువుతున్నప్పుడు మా పాపను కూడా అట్లాగే తీసుకెళ్ళేవాళ్ళం. తనకేంటంటే తన క్లాస్లో కూర్చోవాలంటే చిన్నపిల్ల కదా, చిన్నపిల్లలకి భయం ఉంటుంది. ఎల్కేజీ కూడా కాదు, ఇంకా చిన్న పాప అనుకుంటా. అప్పుడు తనకేంటంటే పాటలకి కూర్చోవాలంటే దానికి విసుగు పుట్టేది. అదేమో వాళ్ళ పైన ఉండేది అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో. మెట్లు దిగి వెళ్ళాలంటే దానికి విపరీతమైన బోర్గా అనిపించేది ఆ సంగీతం క్లాస్లో కూర్చోవడం అంటే. ఆ మెట్ల దగ్గర అది దిగకుండా వెళ్ళకుండా ఉండడానికి ఒక ప్లాస్టిక్ బల్లి కొనుక్కొచ్చామన్నమాట మేము. ఒక ప్లాస్టిక్ బల్లి కొనుక్కొచ్చేసి ఆ బల్లిని ఫస్ట్ మెట్టు మీద పెట్టేవాళ్ళం. అప్పుడు మా అమ్మాయి కదలకుండా అలా ఉండిపోయేసరికి అది కూడా మాతో పాటు సంగీతం వింటూ ఉంది. సంగీతం అలా వింటూ కూర్చోలేదన్నమాట మాతో పాటు. వింటూ దానికి కూడా సంగీతం బాగా వచ్చేసింది. మా టీచర్ ఏదో పాటలు నేర్పించేది, నేను పాడుతూ ఉండేవాళ్ళం. ఒకసారి ఉన్నట్టుండి సడన్గా నేర్చుకునే వాళ్ళం అందరూ ఆపేసరికి మా అమ్మాయి సడన్గా ఆ రాగం అది పాట పాడేసేసింది, ఆ స్వరం పాడేసరికి అందరూ ఆశ్చర్యపోయాం. ఏంటి ఇది ఇంత చిన్నగా పిల్ల ఇది పాడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఉన్నట్టుండి దానికి తెలియక అది మాత్రం పాట కంటిన్యూ చేసేసరికి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓహో, ఇది పాటలు బాగా పాడుతుంది, దీనికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేసి. అలా మేము కొన్ని రోజులు నేర్చుకున్నాము. తర్వాత ఆ టీచర్ గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక సంగీతంలో కాలేజ్లో చేరాము కొన్ని రోజులు. ఒక 3 months అనుకుంటా, 1 year ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఒక 3 months నిజామాబాద్లో మ్యూజిక్ కాలేజ్ ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. అది మా ఇంటికి చాలా దూరం, 4 kilometers పైనే ఉండేది అది. రోజు బండి మీద నేను మా వారు వెళ్ళొచ్చేవాడు. 3 నెలల పాటు బాగా వెళ్ళాం అట్టాగే. తర్వాత ఏమైందంటే ఉన్నట్టుండి నాకు హిందీ పండిట్ ట్రైనింగ్లో సీట్ వచ్చేసరికి ఇక బాన్స్వాడలో వచ్చింది ట్రైనింగ్లో సీటు. మానాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇటు రావడం అంటే కొంచెం సంగీతం నేర్చుకోవడం అంటే బాగా ఇబ్బందిగా అనిపించేది. అక్కడ బస్సులో వెళ్ళి రోజు 1.5 గంటల జర్నీ అనమాట బాన్స్వాడ, నిజామాబాద్ నుంచి
బాన్స్వాడ వెళ్ళాలంటే ఒక 1.5 అవర్ పట్టేది. అలా 1.5 అవర్ వెళ్ళాలి, జర్నీ చేయాలి అంటే చాలా కష్టంగా ఉండేది. అందుకని ఇక ఆపాల్సి వచ్చిందనమాట సంగీతాన్ని. ఎంతో అప్పటికి నాకు సంగీతం అంటే ఫస్ట్లో ఇష్టం ఉండేది కదా, కానీ కొన్ని రోజులు నేర్చుకున్నాను అనమాట. టీచర్ సరిగా పాడలేదనడం, మా వారు నాకంటే చాలా బాగా పాడేవాళ్ళు. ఆ రాగం మా వారు అట్టాగే ఇట్టే పట్టేసేవాళ్ళు. ఆ రాగం చూడగానే ఈ రాగం ఇలా పాడాలి అనేవాళ్ళు. టీచర్ గారు అనేవాళ్ళు అనమాట, మీ వారు చూడండి ఎంత బాగా పాడుతున్నారు, మీరేంత సరిగ్గా పాడలేకపోతున్నారు అనేవాళ్ళు. నాకు భలే ఏడుపు వచ్చేది. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంటికి వచ్చేసి. మా వారి మీద అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, నువ్వు బాగా పాడుతున్నావు అన్నారు, నాకేమో సరిగ్గా రావట్లేదు అనేసి. ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పటి నుంచి పాటల మీద ఇంట్రెస్ట్ పెట్టు, నీకు బాగా వస్తాయి పాటలు, నువ్వు కూడా బాగా పాడగలుగుతావు అన్నారు. చాలామంది నీ గొంతు బాగాలేదు, నువ్వు పాడలేవు అనేవాళ్ళు. అప్పుడు నాకు చాలా డిసప్పాయింట్ వచ్చేసింది. నా గొంతు అసలు బాగుండదా, నేను అసలు పాటలు పాడడానికి పనికిరానా అన్నట్టుగా అనిపిస్తుంది. అయినా పట్టువదలని విక్రమార్కులాగా పాడుతూనే ఉన్నాను ఆ రోజు నుంచి కూడా. తర్వాత వినాయక చవితి ఉత్సవాలు జరిగేవి. మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అని చెప్పాం కదా, అక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరిగేవి. ఆ ఉత్సవాల్లో హారతి పాటలు అవి పాడాల్సి వచ్చేది అనమాట. మా పక్కన ఇంకొక ఆవిడ ఉండేవాళ్ళు, రుక్మిణి గారని. ఆవిడైతే చాలా బాగా పాడతారు. ఆవిడ పాడేవాళ్ళు. ఆవిడ ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు, ఆవిడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఆవిడకి కుదిరేది కాదు. ఆవిడ రాని టైంలో నాకు ఛాన్స్ దొరికేది అనమాట హారతి పాటలు పాడడానికి. ముందుగా వెళ్ళేదాన్ని, హారతి పాట నేను ఎలాగైనా సరే పాడాలి, రోజుకో హారతి పాట నేర్చుకొని ఆ 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి కదా, నవరాత్రి ఉత్సవాలు, ఆ 9 రోజుల్లో కనీసం నేను 5 రోజులన్నా ఏదో ఒక పాట పాడాలి అనుకొని వెళ్ళి పాడేదాన్ని అనమాట. అలా అలా పాటలు పాడుతూ నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ట్రైనింగ్లో సీట్ వచ్చేసేసింది, ఇక ఆపేసేసాను. తర్వాత నాకు మళ్ళీ సంగీతం నేర్పించే వాళ్ళు దొరకలేదు. నేను నిజామాబాద్లో ఉండగా సంగీతం నేర్చుకోలేకపోయాను. 2010లో మేము గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వచ్చాం. గుంటూరు వచ్చిన తర్వాత సంగీతం నేర్చుకున్నామని తెగ పోరాడాను, చాలా ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. మా పాపని మాత్రం చేర్పించగలిగాను. మా పాపను ఏంటంటే 2011లోనే చేర్పించాను. అప్పటికే మా పాప ఆల్రెడీ 5th క్లాస్ చదువుతోంది. అప్పుడు కూడా తనకి స్కూల్లోనే సంగీతం నేర్పించేవాళ్ళు అనమాట. అప్పటికే మా పాప బాగా పాటలు పాడేది. సినిమా పాటలు అవి మా పాపకి నేర్పించేదాన్ని. అదేంటంటే దానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను పాడితే అది పాడదనమాట. నేను ఏ పాట అయితే నేర్చుకొని ఇంట్లో పాడుతుంటానో ఆ పాట విని అది కూడా పాడదనమాట. ఏదైనా పోటీలకు వెళ్ళాలన్నా నేను ఆ పాట నేర్చుకునేదాన్ని. ఫస్ట్ నీవు లేక విన పాట నేను నేర్చుకొని పాడాను. మా వారికి ఆ పాట అంటే ఎందుకో ఇష్టమట. ఆ పాట నేను పాడితే చూడాలని తన కోరిక అనమాట. నాకేమో పాటలు రావు, నా గొంతు బాగుండదు, కానీ పాటలు పాడాలని నాకు సరదా. సరే ఎట్లకట్లా ఆ పాట నేను నేర్చుకున్నాను. నాకు ఉపయోగపడకపోయినా మా అమ్మాయికైనా ఆ పాట ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మా పాపతోటి పాడించాను ఆ పాటని. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేసింది ఆ పాటకి. సరే పర్లేదులే, నేను తెచ్చుకోలేకపోయినా మా అమ్మాయి అయినా ఆ పాట పాడింది అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా అలా మా అమ్మాయి ప్రతి దాంట్లో ఏ పాటల పోటీలకు వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ మా అమ్మాయికే వచ్చేది. అంతమంది ఉన్నా సరే, అది చిన్నపిల్ల అయినా కూడా దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేది. సరే దాన్ని ఎలాగైనా సరే మనం నేర్చుకోలేకపోయినా దానికైనా సంగీతం నేర్పించాలి అనేసి మాధవపతి మీనాక్షి గారని గుంటూరులోనే మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఆవిడ దగ్గర మా పాపకి సంగీతం నేర్పించాను. అలా రోజు దించి రావడం తీసుకురావడం. మా పాపనైతే చేర్పించాం, కానీ నేను మా వారైతే వెళ్ళలేకపోయాం. ఎందుకంటే సంగీతం క్లాస్ 5 గంటలకు ఉండేది, మా వారు ఆఫీస్ ఏమో 6 దాకా ఉండేది. నేను నేర్చుకుంటే మళ్ళీ మా వారు నేను ఇద్దరు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు నేను ఒక్కదాన్నే మళ్ళీ మా పాపతో పాటు వెళ్ళి నేర్చుకుంటే మా వారు ఫీల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను సంగీతానికి వెళ్ళలేదు. వెళ్తే ఇద్దరు వెళ్ళాలి, లేకపోతే ఇద్దరు వెళ్ళకూడదు అన్నట్టుగా నేను ఆగిపోయాను, నేర్చుకోలేదు. అందులో అప్పుడు కొంచెం హడావిడిగా ఉండేవాళ్ళం. కొత్తలో గుంటూరు వచ్చిన కొత్తలో అప్పుడు హడావిడిగా ఉండేవాళ్ళం. ఊరు తెలియదు, ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, కొంచెం బిజీగా ఉండేవాళ్ళం. అందులో కొత్తగా వచ్చాం. నిజామాబాద్లో ఉండగా మా ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. గుంటూరు వస్తే కొంచెం మన వాళ్ళు అంటూ కనపడుతూ ఉండేవాళ్ళు. చుట్టాలు వాళ్ళు ఇంటికి రావడం పోవడం అది జరుగుతూ ఉండేది. దానివల్ల నాకు ఇంకా సంగీతం నేర్చుకోవడానికి కూడా నాకు కుదరలేదన్నమాట. అలా కుదరకపోయేసరికి అరే పాటలు పాడాలన్న కోరిక అయితే అలాగే ఉంది, ఆ కోరిక అయితే పోలేదు. పాడుతూ ఉన్నాను, ఏదో మా అమ్మాయి పాడుతూ ఉండేది, మా అమ్మాయి సంగీతం టీచర్ దగ్గరికి పోయి నేర్చుకొని వచ్చేది. అది నేర్చుకొని పాడుతూ ఉంటే అలా వింటూ దాంతోపాటు నేను ఏదో కొంచెం పాడుకుంటూ ఉండేదాన్ని. ఏవో సినిమా పాటలు వింటూ ఉండేదాన్ని, సినిమా పాటలు అలా పాడుతూ వచ్చేదాన్ని. అలా అలా పాడుకుంటూ ఉన్నాను. తర్వాత ఏమైందంటే మా పాప బ్రహ్మాండంగా పాడడం మొదలుపెట్టేసింది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా, ఏ పాటల పోటీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా పాప బ్రహ్మాండంగా పాడేది. చంద్రబాబు నాయుడు గారి ఓపెనింగ్ చేశారనమాట, ఎయిమ్స్కి ఓపెనింగ్ చేశారు. తర్వాత కార్తీక మహోత్సవ ఫంక్షన్స్కి వెళ్ళారు. వాటిల్లో కూడా మా పాప ప్రేయర్ సాంగ్ అది పాడొచ్చిందనమాట. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా నేను ఎందుకు నేర్చుకోలేకపోయాను, నేను నేర్చుకొని ఉంటే చాలా బాగుండేది కదా అనిపించింది. కానీ నా కోరిక అప్పుడు కూడా నెరవేరలేదు. తర్వాత ఎలాగైనా సరే నేను పాటలు నేర్చుకోవాల్సిందే అనేసి ఈ మధ్య కాలంలో నేను రీసెంట్గా దాదాపు 18th జనవరిలో అనుకుంటాను, 18th జనవరిలో నేను సంగీతం టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది, ఎలాగైనా నేను సంగీతం నేర్చుకుంటాను అని అడిగాను. అడిగితే రండి పర్వాలేదు, ఈరోజే మంచి రోజు, ఈరోజే జాయిన్ అవ్వండి అన్నారు. సరే మంచి రోజు కదా అనేసి జాయిన్ అయిపోయాను. ఆ రోజు పాడమన్నారు. అప్పటికే 16 ఏళ్ళు అయింది మానేసి.
మేడం చెప్పారు శ్రీగణనాథ గణపతి గీతం పాడమన్నారు. అలా కాదమ్మా, పాడాల్సింది చాలా జాగ్రత్తగా పాడాలి అని చెప్పారు. సరే ఏమన్నా కానీ కష్టమో ఇష్టమో నేర్చుకుందాం అనుకున్నాను. రోజు వెళ్ళేదాన్ని. రోజు మేడం టైం 10 to 11 ఇచ్చారనమాట నాకు. రోజు మార్నింగ్ క్యారియర్ తీసుకొని వెళ్ళేదాన్ని. మా వారికి మా పాపకు క్యారియర్ ఇచ్చేసేసి, కాలేజ్ దగ్గరే అనమాట మేడం వాళ్ళ ఇల్లు. క్యారియర్ ఇచ్చేసేసి నేను 1 hour సంగీతం నేర్చుకొని వచ్చేదాన్ని. రోజు మేడం ప్రాక్టీస్ చేయాలనేవాడు. సరే ఎట్లా కొన్ని రోజులు బాగానే ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఏమైందంటే టైలరింగ్ నేర్చుకోవాలనిపించింది నాకు. సంగీతంతో పాటు వెళ్తున్నాను కదా, ఎలాగో చాలా దూరం వెళ్తున్నాను కదా, ఎప్పటి నుంచో టైలరింగ్ కూడా నేర్చుకోవాలని నాకు చాలా కోరిక అనమాట. సరే వెళ్తున్నాను, మరి సంగీతానికి అంత దూరం వెళ్తున్నాను కదా, ఇంకో 2 hours నేను టైం స్పెండ్ చేస్తే టైలరింగ్ కూడా నేర్చుకోగలుగుతాను కదా అనేసి, అది లేదంటే కరెక్ట్గా 10 to 12 అనమాట టైలరింగ్. సరే టైలరింగ్ క్లాస్ కూడా వెళ్దాం అనుకున్నాను. టైలరింగ్ కూడా స్టార్ట్ చేశాను. టైలరింగ్ ఇటు సంగీతం అనేసరికి కొంచెం బటన్ అయ్యేది. మేడం ఏమో ఈరోజు నేర్చుకుని రేపు అప్పచెప్పాలన్నట్టుగా అడిగేవాళ్ళు. అప్పుడు ఏమనేవాడుగా, చాలా మంచి ఆవిడ, కానీ ఆవిడ ఏమనకపోయినా నాకు భయం, నేను పాడగలనా లేదా అని. సరే అలాగే చిన్నగా మేడం దగ్గర నేర్చుకుంటూ వచ్చాను. గీతాల దాకా నేర్చుకున్నాను. గీతాలు దాదాపు చాలా అయిపోయినాయి. స్వరజతి ఒక్కటి, ఫస్ట్ స్వరజతి దగ్గర నేను ఆగిపోయాను. ఆ స్వరజతి మొత్తం వచ్చేసేసింది. ఇక తర్వాత అయితే నా సంగీత కోరిక నెరవేరలేదు. కారణం కరోనా వచ్చేసేసి నేను సంగీతానికి వెళ్ళలేకపోయాను. దానివల్ల నా సంగీతం నేర్చుకోవాలి, ఎట్లయినా సరే త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఒక్క కచేరీ అన్నా చేయాలన్న నా కోరిక నెరవేరలేకుండా పోయింది. అయితే ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే నాకు ఉన్న కోరికని మా పాప ద్వారా నేను తీర్చుకోగలిగాను. మా పాప చక్కగా పాడగలుగుతుంది. తను చాలాసార్లు, దాదాపు 5-6 times అనుకుంటాను, త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కచేరీలు చేసింది. అలాగే బృందావన్ గార్డెన్స్ అని గుంటూరులో ఉందన్నమాట. ఆ గుళ్ళో కూడా 365 days ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా ఒక సంవత్సరం ఒకసారి మా పాప November 1st అనుకుంటా, November 1వ తారీఖు రోజు 16 నవంబర్లో మా పాప కచేరీ చేసింది. నాకు అది మాత్రం చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం తీర్చుకోలేని కోరికలు ముచ్చటలు మన పిల్లల ద్వారా తీస్తే మనకి ఆనందమే కదా. కానీ నా పాటలు పాడాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నానో లేదో నాకైతే తెలియదు. నా పాటలు పాడే కోరిక అయితే తీరనే లేదు. అందుకే ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్పారంటే నా పాటల కోరిక, నా పాటలు అసలు నాకు పాడాలని కోరిక ఎలా పుట్టింది అన్న ఉద్దేశం కొద్దీ మీకు చెప్పాను. ఎందుకంటే నేను ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాను, గుడికి వెళ్ళొచ్చాను, నేచర్ బాగుంది, చిలకలు భలే నచ్చినాయి. అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే బయటికి వెళ్తే ఏదైనా నేచర్ చూసిన వెంటనే పాడేద్దాం అనిపిస్తుంది. కానీ అందరూ ఏమని అనుకుంటారు, పాడలేవు. 4 గోడల మధ్య మాత్రమే నేను పాటను పాడగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఆ పాటల కోరిక మాత్రం నేను కంటిన్యూగా ఏదో ఒక రోజు పాడాలి, నేను బాగా నేర్చుకోవాలి అన్న కోరిక మాత్రం నాలో అలాగే మిగిలిపోయింది. మీ అందరూ వినగలిగితే నా పాటని వినండి, మీకు నచ్చితే మాత్రం నా పాటను లైక్ చేయండి. నా గొంతు బాగుండదని అందరూ ఎగతాళి చేసేవాళ్ళు, కానీ నా పాటను కొంచెం గుర్తించింది మా అమ్మాయి ఒక్కతే. అందరు చాలామంది నీ గొంతు అంత బాగుండదు అని ఎగతాళి చేసేవాళ్ళు. నాకు భలే కోపం వచ్చేది. నా గొంతు బాగుండదు అంటారేంటి, నేను పాడలేనా, నిజంగా నేను పాటలు పాడడానికి పనికిరానా అన్న ఫీలింగ్ నాలో ఉండేది. కానీ మా పాప మాత్రం నువ్వు చాలా బాగా పాడతావమ్మా, నువ్వు ఎందుకు పాటలు పాడవు అని అడిగింది. నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు ఎంత బాగుంటుంది, వాళ్ళందరి మాటలు నువ్వు వినవాక, నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చక్కగా పాటలు పాడతావని నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు మా వారు ఇద్దరం మా పాటల కోరిక తీర్చుకోవడానికి స్కూల్లో పాటలు పాడుతూ ఉంటాము. వాటి ద్వారా మాకు కొంచెం పాటలు పాడుతున్నాము, మేము కూడా ఏదో దాంట్లో పాడుతున్నాం. రోజు 8:30 నుంచి, రోజు 8:30కి మీల్స్ అవుతుంది. 8:30కి మీల్స్ అవ్వగానే 8:30 నుంచి 9:30 దాకా మాకు అదే పని అనమాట. మా వారు ఒక పాట పాడితే నేను ఒక పాట, ఇద్దరం డ్యూయెట్లు పాడుకుంటే సరదాగా గడిచిపోయేది అనమాట. అలా రోజు పాడుతూ ఉండేవాళ్ళము. ఈ మధ్య కొంచెం పాటలు అనేది ఆపేసాము. పాడుతున్నాం అనుకోండి, ఎక్కువ పాడట్లేదు, కొద్దిగా తక్కువగా పాడుతున్నాము. ఇంతకీ నా పాటను మీ అందరు కూడా వినాలనుకుంటున్నారా? మీకు ధైర్యం ఉంటే వినండి. ఒకవేళ మీకు విని బాగుందనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే నా పాట గొంతు ఎలా ఉందో నాకు అర్థమవుతుంది. మీకు లైక్ చేశారనుకోండి నా పాటకి, నా వాయిస్ ఎలా ఉందనేది నాకు అర్థమవుతుంది. మా చుట్టాలు చెప్పింది నిజమా లేదా మా అమ్మాయి చెప్పింది నిజమా అనేది నాకు అర్థమవుతుంది. పాటల పుస్తకం తీసుకొని చూసి పాడతాను. మా ఇంట్లో ఏ రూమ్లో ఆ రూమ్లో పాటల పుస్తకాలు పెట్టుకొని ఉంటాను అనమాట ముందే. ఎందుకంటే నాకు పాటలు ఉంటే పిచ్చి అని చెప్పాను కదా. ప్రతి రూమ్లో చాలా పాటల పుస్తకాలు ఉన్నాయి. దాదాపు సినిమా సంగీత విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాడిన పాటల పుస్తకాలన్నీ మా ఇంట్లో ఉంటాయన్నమాట. ఏ రూమ్కి ఆ రూమ్లో కొన్ని పాటల పుస్తకాలు పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ బుక్ తీసేసి ఆ బుక్ ఓపెన్ చేయగానే ఏ పాట వస్తుందో ఆ పాట పాడేస్తూ ఉంటాను అనమాట. అలా నా పాటల ముచ్చటిని రోజు తీర్చుకుంటూ ఉంటాను. ఈ పాటను నేను పాడే ద్వారా నేను పాటకు పనికొస్తానో లేదో అనేది నాకు కొంచెం, మీరందరిలో కొంచెం ఎక్కువసేపు నా పాటను విన్నారనుకోండి, చివరిదాకా నా వీడియో చూసి
నా పాటను విని ఒక లైక్ కొట్టారనుకోండి, నా పాట బాగుంది అనుకుంటాను. ఎవరు లైక్ కొట్టలేదు అనుకోండి, నేను పాటలు పాడగలనో లేదో, ఇంకా నేను ఫ్యూచర్లో పాటలు పాడడానికి కొంచెం బయటకు వచ్చి స్టేజ్ మీద పాడాలన్న కోరికను, నేను సంగీతం ఇంకా కంటిన్యూ చేయాలి అన్న కోరికను ఆపేసుకోవాల్సి వస్తానేమో బహుశా. కంపల్సరిగా నా పాట కనుక బాగుంది అనిపిస్తే కొంచెం ఒక్క లైక్ అన్నా కొట్టండి. ఈరోజు శనివారం కనుక నేను అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గుడికి పోయి వచ్చాను కాబట్టి అన్నమయ్య కీర్తన పాడుతున్నాను. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతి వలు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. భారపు కుచములపై పై కడు సింగారము నెరపెట్టి గంధవుడి, భారపు కుచములపై పై కడు సింగారము నెరపెట్టి గంధవుడి, చేరువ పతిపై చిందగ పడతులు సారకు చల్లేరు జాజరా, జగడపు చనవుల జాజరా సకినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము, బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నించేరు శంకుమదంబులు జాజరా, వెంకటపతిపై వెలదులు నించేరు శంకుమదంబులు జాజరా, జగడపు జనముల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు జనముల జాజరా జాజరా జాజరా. అక్షర దోషాలు ఉంటే మన్నించండి. ఎలా ఉందండి నా పాట? బాగుందా? ఈ పాట కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ పాటకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఇంతకీ పాటలు పాడడానికి నా గొంతు సహకరిస్తుందో లేదో మీరే నిర్ణయించండి. ధన్యవాదములు.